ఎమ్మెల్యే ఒకటే తీసుకో तेजस्विनामदीतमस्तुमाविद्विषावहे ओम शांति शांति गोविंदा अद्य ब्रह्मणाहृदीयपराजवेदमराहकल्पे प्रथमपादे जम्बूद्वीपे व्रतवत्से भरतखण्डे मे रोगदक्षिणदिग्भागे श्री कृष्णाकावेर्योर्मध्यमप्रदेशे गौतम्यः पूर्वसिन्मण्डलप्रदेशे श्रीरामक्षेत्रे बौद्धावतारे शालिवाहनसगे कुमुद्वती नदीतटे श्रीप्रह्लादपुण्यक्षेत्रे प्रभवादि 50 संवत्सराणां मध्ये स्वकृतरामसंवत्सर दक्षिण सर्वसिद्धे धीमहि तन्नो धरा प्रचोदयात् मेदिनी देवी वसुन्धरा जातुदानि प्रजावन्धनुतो सन्तपदीं परादां वैष्णदेवीं वाचमुद्घातकं शिवापदस्तां कृष्णां देवेभ्यश्चन्ममेत्यौ जन्मबुद्धिभिः सर्वविष्णुतं जगतो जन्म ब्रह्म प्रजापति भूतं वदिष्टे उपनं वदिष्टे यशो वदिष्टे नमो वदिष्टे ब्रह्म वदिष्टे अस्मान् भगवतो नमः ओम
त्वमेव प्रत्यक्षं ब्रह्मासि प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि भवतु भवतु माम् अवतु भक्ताः चन्नो भवत्तर्यमा चन्नोऽगस्पतिः चन्नो विष्णुर्ब्रह्मा ब्रह्मदेवाय मावीदु आवीर्माम् आवीद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सगनावतो मनोपनक्तो जगदीशङ्करवावहै तेजस्विनावतीतमस्तमाविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिरं यज्ञवदये देवे पुनः वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिकासुरेशजम् जन्नो अद्भुद्विपदे ॐ शान्ति शान्ति शान्तिः फोटो वगैरह नहीं ना होगा टिकट से तो पूछ रहे మళ్ళీ వచ్చాదే ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్కరేమిటి పేరు పేరున గుండె గుండెకు నమస్కరిస్తా ఉన్నారు. ఈరోజు ఎంతో మంచి రోజు, మనందరం సంతోషపడ్డ రోజు. దానికి కారణాలు రెండు కూడా నా దృష్టి అయితే చాలా విలువైన కారణాలే. నేను కానీ మీరు కానీ ఈ మండలం కానీ సంతోషంగా ఉండడానికి మొదటి కారణం, ఈ రాజుపాలెం మండలానికే తలమానికమైనటువంటి ఆలయం శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం. ఎంతో ప్రశస్తమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయం యొక్క గొప్పతనం, ఆలయంలో శ్రీరామ భక్తుడు హనుమాన్ ఉన్నాడు అన్నది కాదు, ఇక్కడ నడిచినాడు అన్నది ఈ నేల యొక్క మహత్యం. లక్ష్మణుని బతికించే దానికోసం సంజీవిని తీసుకొని పోతా ఆ హనుమంతుడు ఇక్కడ దిగిన రోజు, కాస్త సేద దీని ఇక్కడి నుంచి మళ్ళా పోయిన నేల తల్లిది వెళ్ళాల ఆంజనేయ స్వామి. ఆనాటికి ఇక్కడుండే మహర్షులు ఆ స్వామిని ఇంకాసేపు ఇక్కడ ఉండాలని చెప్పి అడిగితే
త్వరగా నేను వెళ్ళాలి, లక్ష్మణస్వామిని బ్రతికించాలి అని చెప్పి ఆయన చెప్పడం, ఇక్కడ ఉండబడిన మహర్షులు ఉండండి అని ప్రాధాన్యపడితే వెళ్ళాలి 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 అని చెప్పి శ్రీ రామభక్తుడు హనుమాన్ చెప్పడం, ఆ వెళ్ళాలి అనేదే దీనికి వెళ్ళాలనే గ్రామం వచ్చిందని పేరు. అంటే స్వయాన ఆ పరమేశ్వరుని అంశే శ్రీ హనుమాన్. వీర ఆంజనేయ స్వామి అంటే ఎవరుగా తల్లి ఈశ్వరుడే, పరమేశ్వరుని అంశే. మహావిష్ణువు అయినటువంటి ఆ విష్ణువు శ్రీరామ అవతారంలో మానవునిగా జన్మించి దుష్టులను శిక్షించి శిష్యులను రక్షించడానికి ఎత్తిన అవతారం మహావిష్ణువు రామావతారం. ఆ రామావతారంలో ఆ విష్ణువుకు తోడుగా ఉండడానికి కోసం ఆ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి అంశతో జన్మించినది వీర హనుమాన్. అట్టి పరమేశ్వరుడు, అట్టి ఆంజనేయ స్వామి ఇక్కడ నడిచిన నేల ఎంత పవిత్రమైనటువంటి నేలనో, ఎంత పవిత్రమైనటువంటి నేలలో మనం జన్మించినామో ఒక్కసారి మనందరం ఆలోచిస్తే చాలా సంతోషమవుతుంది. అట్టి ఆంజనేయ స్వామి గుడి మనందరికీ మండలంలో ఈరోజు అత్యంత కావలసినటువంటి ఆలయం. ఈ మండలంలో ఉండే ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఏ వివాహం జరిగిన తర్వాత వధూవరులు రావాలన్నా, మన ఇంకా ఏ శుభకార్యం జరిగినా, మనకి ఏ భయం కలిగినా మనం నేరుగా వచ్చేది సంజీవన స్వామి టెంపుల్. ఇక్కడికి వస్తాం మనందరం. నేను కూడా ప్రొద్దుటూరు నుంచి నా రాజకీయ ప్రస్థానంలో నేను నియోజకవర్గ నాయకునిగా ఎదిగిన తర్వాత, ఈ నియోజకవర్గాన్ని అందరికీ నాయకునిగా నేను ఎదిగిన తర్వాత 2011 సంవత్సరంలో మొట్టమొదటిసారి నియోజకవర్గ నాయకుని స్థాయిలో నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమాన్ని మండలంలోకి వస్తే ఆ స్వామిని దర్శించుకునే, ఆ స్వామికి నమస్కారం చేసి నా అభిష్టాన్ని తెలియజేసే అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాం. ఆ స్వామి దయ వలన అంతా దిగ్విజయమే, అందరికీ దిగ్విజయమే. అట్టి దేవాలయం రాను రాను ఆర్థిక వనరులు లేకపోవడం వలన పూర్వం యొక్క వైభవాన్ని తగ్గిపోతా వస్తూ ఉంది. ఇది మాకు నచ్చలే, బాధ కలిగించిన అంశం నాకు, నా వారికి అందరికీ కూడా. ఈ దేవాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతంలో లేనంత గొప్ప దేవాలయంగా తీర్చిదిద్దాలి. ఆంజనేయ స్వామి దేవాలయం అంటే ఎక్కడికి 10 గ్రామాలకే కాదు, 10 తాలూకాలకు పోయినా కూడా ప్రొద్దుటూరు తాలూకాలో వెల్లాలలో ఉంది సంజయరాయ స్వామి దేవాలయం. అంత గొప్ప దేవాలయం ఎక్కడ లేదు అని చెప్పుకునేంత గొప్ప దేవాలయంగా ఈ దేవాలయాన్ని తయారు చేయాలన్న నా బలమైన సంకల్పానికి ఆ హనుమాన్ ఆశీస్సులతో పాటు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమాభిమానాలు కూడా ప్రధానమైన కారణం. ఇది అభివృద్ధి చెందడానికి ఇప్పుడు కారణం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నేను అడిగిన ప్రధానమైన కోరిక వెల్లాల ఆంజనేయ స్వామి యొక్క గుడికి అధిక నిధులను ఇచ్చి ఈ ప్రాంతంలో లేనంత గొప్ప గుడిగా తయారు చేయాలన్న మా ప్రాంత ప్రజల యొక్క సంకల్పాన్ని నెరవేర్చే అదృష్టాన్ని, భాగ్యాన్ని నాకు కల్పించమని, అందుకు కావలసిన కోట్ల రూపాయల నిధులు వెచ్చించమని ఆయన నేను అభ్యర్థించడం జరిగింది. శాసనసభా సభ్యులు నా అభ్యర్థనను మన్నించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంతోషపడి తప్పనిసరిగా ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో మీకు కావలసినంత నిధులు నేను మంజూరు చేస్తున్నానని చెప్పి అక్కడ మాట ఇవ్వడం, ఆ తర్వాత నేను అమరావతికి వెంటపడి ఆ ఫైల్ మూవ్ చేస్తూ కదిలిస్తూ మనకు కావాల్సిన నిధుల కోసం చాలా నేను కష్టపడినానని చెప్పడంలో అతిశక్తిగా తల్లి. ఈ దేవాలయం యొక్క పునరుద్ధరణ కోసం ప్రతి ఆఫీసులోకి పోయినా నేను అమరావతిలోకి ఒక ఎమ్మెల్యేగా ఉండి చిన్న ఉద్యోగస్తుల దగ్గర కూడా పోయి గంటలు కూర్చొని పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే చేసుకున్నాను. కారణం ఈ దేవాలయం గొప్పగా తయారు కావాలన్న బలమైన సంకల్పం. ఆ సంకల్పం యొక్క ఆంతర్యంలో నుంచి వచ్చినదే ఈరోజు 3,55,00,000 రూపాయల డబ్బులు మనకు విడుదల చేసినారు. ఎంతమ్మా? 3,55,00,000 రూపాయలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు భూమి పూజ చేసినాం. ఈ దేవాలయాన్ని మళ్ళీ మనం ఇప్పదీసి కట్టుకునేదానికి కావాల్సిన టెండర్ ప్రక్రియ కూడా ముగిసింది. ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు, ఆయన కూడా ఆ వర్క్ చేసి ఆయన కూడా ఇక్కడికి వచ్చినాడు. ఎవరైనా పుంగనూరు ఆయన ఈ వర్క్ తీసుకుని ఆయన వాళ్ళు దేవాలయాలు మాత్రమే చేస్తారు, ప్రశస్తమైనటువంటి వాళ్ళు